రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేము. 8,000 కోట్ల రూపాయలు కావాలి, మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునేవి అధ్యక్ష. స్విస్ బ్యాంక్ కూడా అప్పియగలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష. అంతకుముందు ఆర్థిక మంత్రిని అడిగిన, అరే ఏడో దాసుడు కష్టం కాదు, 10 పైసలు మిత్తిస్తాం, మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను. ఒకసారి అడిగిన అధ్యక్ష, ఇట్లనే కొన్ని దావతులు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపిండి కానీ మళ్ళీ బామార్దికి కోపం వస్తుందని వెనక తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష. కిడ్నీలు కూడా ఇస్తాం ఏంది అధ్యక్ష, మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్ కి అవి పనికిరావు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి. ఎందుకు అధ్యక్ష నాకు ఈ పాపం, నాకు ఈ శిక్ష? మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇది నాకు శిక్షలాగా అయిపోయింది. టాటాలకు బిర్లాలకు కూడా ఇవ్వండి, ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావత్ చేసుకుని అదానికి ఏమంటాడు. నేను ఇప్పుడు తమరి ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష, మేము 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు 8,38,911 కోట్లు ఉండాలి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,000 కోట్ల రూపాయల 788 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మరి మిగతా 1,20,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? కిస్తూ ఈ రోజు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. 1,27,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోలేదు. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళా బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు రైతు భరోసాను కౌలు రైతులకు, మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టల్ బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్లు ఇవ్వలేకపోతున్నాం? ఉన్న ఆదాయం మొత్తం, తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికే పోతుంది అధ్యక్ష. ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు, వాళ్ళ తప్పులకు, వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష. నేను అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉండేటోని అధ్యక్ష. ఉండుంటే ఏ పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుండా చెల్లించేటోని అధ్యక్ష. వ్యాపారాలు చేసేటోళ్ళని కొల్లగొట్టారు. 60 ఏళ్ళు మనం సృష్టించిన సంపదను కొల్లగొట్టారు. కాంట్రాక్టర్ల పేరు మీద కొల్లగొట్టారు. వాళ్ళు తెచ్చిన అప్పు ఎంత రేటుకు తెచ్చినరో తెలుసా అధ్యక్ష? 11.5%. ఉరి తీసినా తప్పు లేదు. 11.5%. ఎక్కడైతే జైకా, వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో గొప్ప గొప్ప బ్యాంకులు కొన్ని ప్రాజెక్టులకు 2% నుంచి 4% మిత్తితో అప్పులు ఇచ్చేది ఉంటే 11.5%తో అప్పులు తేవడం వల్ల ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు మిత్తికే కట్టాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంత ఆర్థిక నేరం ఇతర దేశాలలో పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేటోళ్ళు అధ్యక్ష. దుబాయ్ లాంటి దేశాలలో బజార్లో నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు అధ్యక్ష. ఇంత బాధ్యత లేకుండా 11.5%తో అప్పులు తెచ్చే వాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు అధ్యక్ష.